అందరికీ వెల్కమ్ టు పనికిరాని న్యూస్. సో ఇవాళైతే మన రెడన్ ట్రిబుల్ ఫర్ కొత్త వీడియో అయితే తీస్తున్నాడు అన్నమాట. చూసేయండి ఆ వీడియోని. సో హలో గైస్, మళ్ళీ వచ్చేసా కొత్త ఫ్రీ ఫైర్ వీడియోతో. సో తెలుసు చాలా లేట్ అయింది. సో ఇప్పుడైతే మనం దిగుతున్నాం రెఫినరీలో. సో ఇదైతే చాలా మంది ఎనిమిస్ దిగుతున్నారు. సో ఇప్పుడైతే యుద్ధం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఉన్నారు రెఫినరీలో, అందుకనే శాంతినగర్ని ఫస్ట్ చేద్దాం. టచ్ వేసుకున్నారు పంచలో. ఆగరది అరే కిందకి వెళ్ళిపోయిందిలే. మనం ఇక్కడ ఏసీ అయితే దొరికింది మనకి. అండ్ ఇప్పుడు ఒకసారి అయితే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు చూద్దాం. ఉన్నారు, ఓకే ఈయన కొడదామా అండి. అరే యార్ వాడు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చిండు. ఓకే అరే యార్ వీడు కూడా వెళ్ళిపోయాడు. సో సరేలేండి, ఒకసారి పైనకి వెళ్ళేది చూద్దాం. అప్పటి నుంచి ఫైరింగ్ మార్క్స్ అయితే వస్తున్నాయి. పైనకి వెళ్దాం. అండ్ అక్కడ కింద నుంచి ఎవడో కొడుతున్నాడు. అండ్ ఇక్కడ ఎనిమి. అండ్ ఇప్పుడు అండ్ ఎవడో ఫుల్ డ్యామేజ్ చేసి మనం కిల్ ఇచ్చేయాలి గాయస్. కిల్ అయితే వేసేసుకున్నాం. అక్కడ ఒక ఎనిమి. అరే 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 ఓ మై గాడ్. పైనకి వెళ్దాం. సో ఇక్కడ ఎవరైనా ఎనిమి ఉన్నారా? ఐ థింక్ లేడు గాయస్, చచ్చిపోయిండు. వేసేసిండు ఎవడో. అండ్ వేరేటోడో. అరే యార్ సైడ్ నుంచి. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ అయితే మనం వచ్చేసాం. సో ఇప్పుడైతే మనము ఇక్కడ దాంట్లో మ్యామత్ దాంట్లో ఫస్ట్ దానికన్నా ముందు ఇక్కడ సర్నల్ కాడ దిగి మనం అక్కడ లూట్ చేసుకుని అయితే వెళ్దాం. సో అది దాన్ని ఓపెన్ చేయవచ్చు కదా. ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది అప్డేట్. ఓకే అంత బాగాలేదు కానీ ఓకే ఉంది. సో ఇప్పుడైతే అక్కడ ఒక ఎనిమి ఉన్నాడు. అండ్ మనం ఇప్పుడు ఈ ఎస్ఎన్ని లూట్ చేసుకొని దాని దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ అయితే నాకు ఇది స్కార్ దొరికింది గాయస్, నా ఫేవరెట్ గన్. సో దీన్ని నేను లెవెలప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియో పాజ్ ఒక్క నిమిషం. మీకు కనుక ఈ గన్టే పుషింగ్ కావాలంటే స్కార్ పుషింగ్ అని అయితే కామెంట్లో అయితే పెట్టండి. అండ్ ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అన్నమాట వాళ్ళ దగ్గరికి. మ్యామత్ అది ఉంటుంది సంథింగ్ నేమ్. సో దాంట్లోకి అయితే వెళ్తున్నా. అండ్ ఇప్పుడు మష్రూమ్ తిందాం. ఆ బ్యానర్లు ఏమో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు భయం అవుతుంది దాన్ని చూస్తే. భయం ఏం కాదులే కానీ కొంచెం డేంజరస్గా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏంటది డేంజరస్ కాదులేండి, ఎవరో అమ్మాయి షాపింగ్కి వెళ్ళింది అంతే. నాకెందుకు అనేది కానీ ఇట్లా వచ్చుకో. ఇప్పుడైతే మామూలు దాంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనము వెళ్తున్నాం గాయస్. దాని లోపల ఎవరైనా ఎనిమిస్ ఉంటే కొట్టేద్దాం అన్నమాట మనం ఇప్పుడు. అండ్ ఇప్పుడు నాకు చిన్నగా సైలెన్సర్ పెట్టేవాడు కొట్టిండు. అండ్ ఇప్పుడైతే నాకు ట్రోగన్ అయితే దొరికింది. ఇది డెబ్లీ కాంబో గాయస్. దీంతో అయితే నేను ఈజీగా కొడతా. ఫుల్ సార్లు కొట్టిన దాంతో. అండ్ ఇప్పుడు కొంచెం లూట్ చేద్దాం. ఎనిమిస్ కూడా ఉన్నారు ఇక్కడనే చుట్టుపక్కల. అండ్ ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. సో కొంచెం లూట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఎనిమిస్ ఉంటే కొట్టేద్దాం గాయస్. చలో పదండి. అండ్ ఇక్కడైతే ఎనిమిస్ ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి గాయస్. నాకు ఇక్కడ నుంచి లోగాని వస్తున్నాయి. సో ఇట్లా అయితే వెళ్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారు ఎనిమిస్? సో ఇక్కడ అయితే ఎవరు లేరు. ముందట ఒకడు ఎనిమి. అండ్ వానికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇద్దాం. సో గాయస్ వాడైతే ఫుల్ డ్యామేజ్ అయినాడు. గ్లూవాల్ వేసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఫాస్ట్గా. టచ్ వేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయి ఇట్లా కొట్టేయాలి గాయస్ మనం. మళ్ళీ టచ్ వేసాం. అండ్ ఇప్పుడైతే వీడిని కొట్టేద్దాం ట్రోగన్ తోటి. చాలా ఈజీగా చచ్చిపోతుంది ఈలో. అప్పుడే తొందరగా ఎంత ఈజీగా చచ్చిపోతుంది తెలుసా ట్రోగన్ తోటి. అందుకని నా ఫేవరెట్ గన్ అన్నమాట ట్రోగన్. దాంట్లో షార్ట్ గన్ తోటైనా చేయొచ్చు, లేకపోతే మిసైల్ లాంచర్ తోటైనా చేయొచ్చు గాయస్. సో ఇప్పుడైతే మనం కొంచెం లూట్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోదాం. ఒక ఏం తీసుకుందాం, ఈ హుగ్గని తీసుకుందాం. దీన్ని ఏమో కూడా తీసుకుందాం. అరే స్కోప్ తీసుకోలేండి యార్, 2x స్కోప్ కావాలి. నో ప్రాబ్లం. అక్కడైతే ఆ కాయిన్స్ అవుతుంది, అది తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఓ గాయస్ లెవెల్ 4 వేస్ట్ అట. దాంట్లో లేదు కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం ఆగండి. లెవెల్ 4 వేస్ట్ ఉందా? ఉంది గాయస్. సో ఇప్పుడైతే దీన్ని ఇది కాదు, రిపేర్ అయితే చేసుకుందాం. అండ్ ఎప్పుడైతే నేను వెళ్ళి 2x స్కోప్ తీసుకొని అటు జోన్లోకి అయితే వెళ్తా. సో మీకు ఏమైనా నాయిసెస్ వస్తే బ్యాక్గ్రౌండ్లో జస్ట్ ఇగ్నోర్ దెమ్ గాయస్. ఎవరో పక్క నుంచి ఎవరో వదులుతున్నారు.
తెలీదు, పక్కింట్లో నుంచి ఎక్కడి నుంచో వదులుతున్నారు గాయస్, నాకు కూడా తెలీదు. సో ఇప్పుడైతే మనము మళ్ళీ రెఫినరీ కాడ దాకా వెళ్దాం. అండ్ ఇప్పుడైతే జంప్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు మన హుగ్గన్ తోటి. అండ్ ఇప్పుడైతే ఎనిమీస్ కొనబడితే ఈజీగా కొట్టవచ్చు, ఎందుకంటే మన దగ్గర డెడ్లీ కాంబో ఉంది, స్కార్ అండ్ ద ట్రోగన్. సో గాయస్ ఈ కాంబోతో అయితే నేను చాలాసార్లు అయితే బూయా కొట్టినాను ఈజీగా. సో ఈ కాంబో అయితే నా ఫేవరెట్ కాంబో అనమాట. సో ఇప్పుడైతే మనం రెఫినరీ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి, కొంచెం లూజ్ చేసుకొని. అండ్ ఇక్కడ తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఓయ్ యార్, నేను జస్ట్ నార్మల్గా ఇట్లా స్కోప్ ఆన్ చేస్తే ఎనిమి, వావ్ ఏ బ్రో మ్యాన్, ఇట్లా జస్ట్ నేను ఇట్లా నార్మల్గా చేస్తారు, అందుకనే అట్లా చేసినాను. అది ఎనిమి కనబడ్డాడు డైరెక్ట్గా. ఓ మై గాడ్, అనుకోకుండా నాకు తెలియదు అసలు అక్కడ ఎనిమి ఉన్నాడని. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి వాని దగ్గరికి అట్లా స్కోప్ ఆన్ చేయకపోతే. ఓ ఇంకో ఎనిమి ట్రోగన్ తోటి అయితే కొట్టేద్దాం నేను ఈజీగా. చలో జస్ట్ 6 bulletsలో అయిపోయింది వాడు. అండ్ ఇప్పుడైతే పైనకి వెళ్దాం. ఎవరో కొడుతున్నారు ఇక్కడ పైనుంచెలో ఎక్కడి నుంచెలో కొడుతున్నారు గాయస్, చూడాలి. అండ్ ఇప్పుడైతే ముందటికి వెళ్దాం. ఎక్కడ ఉన్నారో కనబడతలే, కానీ ఎవరో కొడుతున్నారు గాయస్, నాకు ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే దీని లోపలికి అయితే వెళ్దాం. అరే ఏమైంది, వచ్చా ఓకే ఇట్లా వెళ్ళాలి, ఎందుకంటే తెలీదు గాయస్, ఎందుకో కలహారి అంత ఎక్కువ ఆడాను నేను. సో యా, ఓ వెనకాల నుంచి చెప్పినాను కదా, పైనుంచి ఎవడో కొడుతున్నాడు. స్కైలర్ వాడి దగ్గర వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లా వేసిండు వాడు, 2 స్కైలర్స్ ఎట్లా వేసిండు బ్రో, నాకు అర్థం కాదు. సో దీని వెనకాలకి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడైతే వాడు ఇక్కడ సైడ్ వస్తే వాడిని అయితే కొట్టేద్దాం. అండ్ ఇప్పుడు అరే వచ్చిండు ట్రై చేద్దాం. స్కోప్ పెడితే వస్తలే. గ్రెనేడ్ దాకానైతే పోదనిపిస్తుంది, వేస్ట్ గ్రెనేడ్ అయితే వేస్తే. అండ్ ఇప్పుడైతే హుగ్గన్ తోటి అయితే పైనకి వెళ్తాను చూస్తున్నాను నేను. సో ఎప్పటివరకు వీడియోని అయితే ఎవరు లైక్ చేయలేదో వాళ్ళందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ అని చేసేయండి. సో గాయస్ ఈయన దగ్గర ట్రోగన్ అయితే ఉంది గాయస్, జాగ్రత్తగా ఆడాలి. ప్రో ప్లేయరే వీడు కూడా. ట్రోగన్ ఉంటే చాలు, జస్ట్ 6 bullets కొడితే చాలు అండ్ అయిపోయాయి. ఓ మై గాడ్ గాయస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ నియర్ దట్ సిచ్యువేషన్ గాయస్, ఆల్మోస్ట్ చచ్చిపోతుండే గాయస్. ఇప్పుడైతే హీల్ అయితే అయిపోదాం. అండ్ ఇప్పుడు ఆర్మర్ని కూడా రిపేర్ చేసుకుందాం. అరే ఇంకోళ్ళ నుంచి ఇంకోడు. ఇప్పుడైతే ఆర్మర్ రిపేర్ చేసుకొని వాడిని కూడా కొట్టిద్దాం గాయస్. అసలు ఉన్నాడా వాడు అక్కడ ఎక్కడ, నాకు ఏం కనబడట్లే. ఇప్పుడు ఏదో సౌండ్ వచ్చింది, నాకు అర్థం కాలేదు ఏంది అది. ఐ థింక్ నాది నోటిఫికేషన్ అనుకుంటా. అక్కడే ఉన్నాడు, ఆ ఇంట్లో దగ్గరనే ఎక్కడనో ఉన్నాడు, కానీ ఆడు కనబడట్లేదు. ఫైరింగ్ అక్కడ ఐకాన్ వస్తుంది చూడండి, కనబడ్డాడు. చలో అరే కిల్ చోర్ బ్రో, ఎవరది బ్రో? నా కిల్ బ్రో, అది ఫుల్ డ్యామేజ్ చేసిన, ఒక్క బుల్లెట్ కొట్టిండు మొత్తం తీసేసుకుండు గాయస్. కిల్ చోర్ యార్. అయితే మనం దాని దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎనిమీస్ అయితే ఉండొచ్చు, ఏమో తెలీదు గాయస్. అక్కడ ఎనిమీ ఉన్నాడు గాయస్. ఇప్పుడైతే నేను నన్ను కొడతాను. ఫుల్ డ్యామేజ్ యార్. గ్లూ వాల్ వేసేసుకున్నా. గ్లూ వాల్ని ఇరగొడదామా వద్దా? ఇరగొడదాం. అరే యార్ సారీ, అక్కడ అది ఇరగొడదాం. ఇంకోటి ఎనిమీ సైడ్ ఉన్నాడు, అక్కడ గ్లూ వాల్ ఎవరు వేసిండు నాకు చూడలేదు, ఎడిటింగ్ చేసేటప్పుడైతే చూసా. అందుకైతే మళ్ళీ 40 డ్యామేజ్ అయితే కొట్టాం గైస్. ఈ గ్లూ వాల్ ఇరగొట్టింది. అయ్యా అరే యార్, అచ్చా వెనకాలకు వచ్చింది వాడు. ఐ థింక్ వాడిని తర్వాత కొట్టచ్చు, వీడిని కొట్టాలి ఫస్ట్. వాడిని తర్వాత కొట్టచ్చులే, వీడిని కొడదాం ఫస్ట్ వెళ్ళి. సో ఇప్పుడైతే వాడు కిందకి ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడే అనమాట. వాడు 99 కొట్టి 24 కొట్టి చల్లో. సోనియా యాక్టివేట్ అయితే చాలు, అది మనకి ఇల్లే అనుకోవచ్చు ఇక. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా గాయస్. సో ఇప్పుడైతే ఓన్లీ 5 members ఉన్నారు. అండ్ ఇంకా 7 kills అయితే వేసేసాం మనం.
సో ఈ మ్యాచ్ బూయా అవుతుందా అవ్వదో అయితే నాకు కూడా తెలీదు. సో ఇప్పుడైతే వెళ్దాము మెల్లగా. కొడుతున్నా వెనకాల నుంచి, ఎవర్రా? అరే లాబీకి వెళ్ళిపో, నువ్వు ఏం కాదు లాబీకి వెళ్ళిపో. పదండి గాయస్, ఇప్పుడైతే జోక్స్ అపార్ట్. ఇప్పుడు మన ఈ బ్రో కామ్ డౌన్ బ్రో, ఏందంతగానం కొట్టిండు వాడే. ఇప్పుడు మనం అక్కడ బ్రిడ్జ్ దగ్గర కొట్టినాం చూడండి, వాడు. సో ఎప్పుడైతే వీని కూడా ఈజీగా కొట్టేద్దాం. ఇచ్చడి నుంచి వస్తాడు వాడు, ఆఫ్ కోర్స్ వాడు అక్కడ వచ్చేసిండు కూడా. స్కార్ డ్యామేజ్ ఇద్దాం అండ్ ట్రోగన్తో రష్. ఓపీ గాయస్, ఇంకా ఇద్దరైతే మిగిలిన గాయస్. ఇంకా 9 kills అయితే అయిపోయినాయి మనవి. సో ఇప్పుడైతే మనమైతే వెళ్దాం, ఇక్కడ క్యాంప్ కొడదామా? వద్దులేండి గాయస్, రష్ ఆడదాం పదండి. సో ఇప్పుడైతే నేను చాలా రోజుల నుంచి వీడియో ఎందుకు పెట్టలేదంటే, నాది ఏమైందంటే ఇది చెయ్యి ఫ్రాక్చర్ అయింది గాయస్. చెయ్యి ఫ్రాక్చర్ అయింది చాలా, అందుకని కొంచెం గ్యాప్ అయితే అయింది. కొంచెం కాదు, చాలా ఎక్కువ గ్యాప్ అయింది, నాకు కూడా తెలుసు వీడియోస్ పెట్టక. అండ్ అక్కడైతే ఎనిమి ఉన్నాడు, లాస్ట్ సెకండ్ ఎనిమి, వాడిని కూడా ఈజీగా చంపేస్తాం. కొంచెం నువ్వులానే ఉన్నాడు వాడు కూడా. అరే గ్లూ వాల్ వేద్దాం, ఏం కాదు, ఎందుకైనా మంచిది. లాబీకి వెళ్ళిపోయినా. అండ్ ఇంకో ఎనిమి ఎక్కడున్నాడో ఇప్పుడైతే ఎత్తుకాలి. ఇంకొకడే మిగిలాడు. మన 10 kills అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మనం జోన్లో అట్లా వెళ్దాం. ఇంకొకటి దొరికితే మంచి ఈజీగా కొట్టవచ్చు గాయస్ వాడిని. ఇప్పుడు ఫుల్ ఓవర్ పవర్ అయిపోయినా నేను ఇప్పుడైతే. పిచ్చేసేవారు. ఓకే, అక్కడున్నాడా? అక్కడనే ఉన్నట్టున్నాడు, తెలీదు. ఎక్కడ నుంచో ఏదో లాంగ్ రేంజ్ గన్ నుంచి ACAT అనుకుంటా, దాని నుంచే పడ్డది షార్ట్. సో ఇప్పుడైతే ఓకే పైన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసా. సో గ్లూ వాల్ వేసుకున్నాడు గాయస్ వాడు. ఇప్పుడైతే మనం రష్కి అయితే వెళ్ళిపోయాం. సో గాయస్ ఇప్పుడైతే రష్కి అయితే వెళ్ళిపోయాం మనం. అండ్ ఇప్పుడైతే టచ్ వేసుకొని తొందరగా వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే వీడు గ్లూ వాల్ వేసుకొని అండ్ గ్రెనేడ్ అయితే అరే ఇంకో గ్లూ వాల్ వేసిండు గాయస్ వీడు. ఓపీ గాయస్, अरे यार सोनी एक्टिव चलो गाइस बूया ఓపీ बोलते పబ్లిక్. సో ఇప్పటివరకు వీడియో చూస్తుంటే మీకు వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో లైక్ చేసుకోండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్కి అయితే గట్టిగా బాడీ షాట్ అయినా హెడ్ షాట్ అయినా మీ ఇష్టం. సో కొంచెం కొత్త స్టైల్లో చెప్పా. బాయ్.